Hi Swati, how are you? Hi, Namaskaram. I'm fine. Thank you. How are Okay, you, ma'am? I'm good. ఇవాళ మీ అందరికీ నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను, స్వాతి సదల. సో బై ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పిహెచ్డి ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ జేఎన్టీయు హైదరాబాద్. అండ్ తనకి ఎన్వైరన్మెంట్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో షీ స్టార్టెడ్ టు వర్క్ విత్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అంటే ఢిల్లీలో స్టార్ట్ చేసింది, 14 years వర్క్ చేసింది. అండ్ షీ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. షీ స్టార్టెడ్, అంటే తనంతా కూడా ఎన్వైరన్మెంట్ క్లీన్ చేయడానికి, క్లీనింగ్ ఆఫ్, షీ వాజ్ మోర్ కన్సర్న్ విత్ ద ఎన్వైరన్మెంట్, రైట్ స్వాతి? Yes, ma'am. అంటే అందరినీ క్లీన్ అండ్ గ్రీన్ గా చూద్దాం అనేది కదా నీ ఆశ? Yes, ma'am. Yes. అందరినీ క్లీన్ అండ్ గ్రీన్ గా చూద్దామని, ఇంకా ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి కూడా సస్టైనబుల్ లైఫ్ ఇద్దామని. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇలాంటి ఇదిలో ఉన్నప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు హెల్దీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ బిజినెస్ లోకి వెళ్ళావు. సో Yes, నువ్వు ma'am. ఏమంటున్నావు అంటే యు ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అంటున్నావు, అవునా? Yes. సో కొంచెం నాకు దాని, నీ పర్సనల్ స్టోరీ ఏంటి, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, ఎలా ఎలా ఇందులోకి వచ్చావు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అయింది, ఎలా అయింది, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తావా? Sure, ma'am. Sure. Actually, ఇది ఆన్ ఆఫ్ సడన్ ఏం కాదు, మేడం. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ది నో అంటే బీయింగ్ హెల్దీ, బీయింగ్ ఎనర్జెటిక్. రెగ్యులర్గా బాగా నేను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఐఎమ్ ఎ క్రికెట్ ప్లేయర్. సో ఐ యూస్ టు ఈట్ గుడ్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. అలా నాకు కొంచెం హెల్తీగా ఉండడం అంటే చాలా ప్యాషనేట్ అన్నమాట. సో రీసెంట్లీ like my parents are diabetic, so ఓకే. they are taking pills. మా మదర్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు. సో నాకు ఏమనిపించింది అని అంటే, వై లైక్ ఈ హెల్తీ డైట్ అనేది వై డోంట్ వి స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ ఓన్లీ. ఐఎమ్ ఈటింగ్ ఇట్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫిట్, బట్ వై డోంట్ వి స్టార్ట్ విత్ అవర్ పేరెంట్స్ అని ఐ జస్ట్ గాట్ అ థాట్. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ మై పేరెంట్స్ ఓన్లీ. ఐ హ్యావ్ లైక్ అంటే స్లోగా స్టార్ట్ చేశాను. ఆన్ ఆఫ్ సడన్ అంతా చేంజ్ చేయలేదు, స్లోగా. ఐ ఇంట్రడ్యూస్ ది సలాడ్స్. ఫస్ట్ ఒక 70%, 30% సలాడ్స్, 30%, 70% వారి ఫుడ్. సో అలా స్లోగా బోత్ ఫాదర్ అండ్ మదర్కి ఇద్దరికి స్టార్ట్ చేశాను. స్లోగా లైక్ హెర్బల్ జ్యూసెస్, లైక్ వీట్ గ్రాస్ జ్యూస్ హెర్బల్లో. సో స్లోగా ఒక 3, 4, 5 months కి నాన్న, అమ్మ, ఫస్ట్ నాన్నగారు వారికి డయాబెటిక్ అనేది రివర్స్ అయింది. అంటే he used to take 500 mg Zorilemban, but now he's not taking the tablet. సో అలా హెల్దీ ఫుడ్ అనేది వారి పైన చాలా బాగా ప్రభావం చూపించింది. చాలా బాగా దే మౌల్డెడ్ అన్నమాట. సో మళ్ళీ నేను ఏం ఆలోచించానంటే, డ్యూ టు కరోనా వి ఇండియన్స్ గాట్ వెరీ, నాట్ ఓన్లీ ఇండియన్స్, త్రూఅవుట్ వరల్డ్ వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్. సో నాకేమనిపించిందంటే, ఈ వై డోంట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇలా డయాబెటిక్ మన ఇంట్లోనే కాదు, అందరూ ఉంటారు, చాలా చాలా పెరిగిపోతున్నారు. 60 years ఏజ్ ఎబో వచ్చేది మ్యామ్ డయాబెటిక్. యాజ్ యూ నో, దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ నవ్ డేస్ 30s లో వచ్చేస్తుంది. డ్యూ టు షుగర్ ట్రాన్స్ఫార్మర్స్ ఫుడ్స్. సో ఐ థాట్ టు ఎంటర్ ఇన్ టు ది హెల్దీ ఫుడ్స్. సో ఆన్ ఆఫ్ సడన్ ఏం కాదు, బట్ కాకపోతే ఏంటి అని అంటే, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ ఇంటి వాళ్ళ ఇవి చూసుకుని యూ స్టార్టెడ్ లెర్నింగ్ లైక్ వై కాంట్ వి బ్రేక్ దిస్, అండ్ అందుకని నీ జాబ్ అది వదిలేసి ఇందులోకి వచ్చావు, ఎస్ మ్యామ్. అంతేనా? ఎస్ మ్యామ్. అంటే ఎస్. నేను అనేది ఏంటంటే, కరెక్టే ఇందులోకి వచ్చావు, బట్ నీకు చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద అంత ప్యాషన్, అంత ఇది ఉన్నప్పుడు ముందు నుంచి ఈ లైన్ లోనే వచ్చి ఉండాల్సిందేమో కదా. ఎస్ మ్యామ్. అది దానికో రీజన్ ఉంది.
కాకపోతే ఏంటి అని అంటే when I have applied like it is education background మ్యామ్, న్యూట్రిషనిస్ట్ గా వెళ్ళి ఉండాల్సి, ప్యాషనేట్ ఉంటే మీరు అన్నట్టు నేను న్యూట్రిషనిస్ట్ గా వెళ్ళి ఉండాల్సిన దాన్ని. కాకపోతే ఏంటి అని అంటే ఆఫ్టర్ మై లైక్ ఎంఎస్సి నాకు మంచి ర్యాంక్ వచ్చింది అనమాట జేఎన్టీయులో, ఎంఎస్సిలో ఎన్వైరన్మెంటల్ దాంట్లో. మనకి ఇక్కడ న్యూట్రిషనిస్ట్ కి అంత మంచి యూనివర్సిటీస్ అంటే లైక్ ఐ కుడ్ నాట్ గెట్ ఇట్. సో ఇక్కడ సీట్ వచ్చేసరికి నేను ఇక్కడ మౌల్డ్ అయిపోయాను. బట్ హవెవర్ ఐ కంటిన్యూడ్ దిస్ రీడింగ్ బుక్స్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ లైక్ ది సైన్స్ ఆఫ్, చూసుకున్నారనమాట. ఎస్ మ్యామ్. బట్ హవెవర్ ఇట్ బోత్ ఆర్ కనెక్టెడ్ మ్యామ్. ఎలా అంటే ఫుడ్ తర్వాత ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అండ్ ఫుడ్ ఆర్ లైక్ ఇంటర్ కనెక్టెడ్ కదా మ్యామ్. అవునవునవును. సో ఇది బాగుండాలి, అలా. అది బాగుండాలి. ఎస్ మ్యామ్. యూ షుడ్ ఈట్ గుడ్ ఫుడ్ అండ్ లివ్ ఇన్ గుడ్ ఎన్వైరన్మెంట్. ఎస్ మ్యామ్. ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ మీరు ఇందులోకి వచ్చారు. ఎస్ మ్యామ్. ఓకే. వాట్ ఈస్ ద వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విష్ యూ హ్యాడ్ రిసీవ్డ్ ఎర్లియర్ ఇన్ యువర్ కెరియర్? As you asked just now, why don't you have chosen the nutritionist position? And that I could get earlier only, like before my MSc, so that I could start very early and serving the more bowls to the society. అంటే Healthy food. అప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు కూడా దే డిడ్ నాట్, అంటే నీకున్న ఇంట్రెస్ట్ ఏంటమ్మా అని చెప్పి, అంటే నీకు నువ్వే థింక్ చేసుకోలేదా? నో మ్యామ్, యాక్చువల్లీ నాకు నేనే పింక్ చేసుకోలేదా అంటే ఐ సర్చ్డ్, బట్ మా నాన్నగారు అన్నారనమాట, వై డోంట్ యూ లైక్ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ద న్యూట్రిషనిస్ట్, దాంట్లోనే వెళ్ళిపోయి అదే స్టడీ చేస్తే బెటర్ గా ఉంటది కదా, హవెవర్ యు ఆర్ ప్యాషనేట్ టువర్డ్స్ ఇట్ అని. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో, ఈ MSc లో నాకు ఎన్వైరన్మెంటల్ పొజిషన్ లో మంచి ర్యాంక్ రావడం వల్ల I transformed into, I started this career అన్నమాట. అది. However, I have connected to it. I used to attend the workshops, training programs, which is conducted by the National Nutritionist Authorities. So, అలా. సైడ్ బై సైడ్. Yes. అంటే ఇప్పుడు 14 years అందులోనే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? 14 years of experience environment దాంట్లో ఉంది మ్యామ్. However, I have a good content of knowledge in the nutritionist and dietitianist also. Are you planning to do any nutritional course now? Yes, ma'am. I actually am planning to do from the international universities. So I'm just